ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 19వ అధ్యాయము. విరూపాక్షుడు, మణిగుప్తాది వైశ్యులు సాలంకా యనమహర్షిని ఈ విధముగా ప్రశ్నించిరి. మునీంద్ర, మీ కృప వలన మా వంశ చరిత్రను విని ఆనందమైనది. ఇంతకు మా ఆర్యవైశ్య వంశమునకు మూలపురుషుడెవరు? మీరు పదే పదే వచించుచున్న సమాధి యోగి పుంగవలను గురించి తెలియజేయమనిరి. ఆర్య వైశ్యలారా, చాలా ముఖ్యమైన విషయమును అడిగితిరి. ఇది ప్రతి వైశ్యుడు తప్పక తెలుసుకోదగినదని ఈ విధముగా వివరించసాగెను. 1. ధర్మనందనుని వృత్తాంతము. పూర్వము నర్మదానదీ తీరమున ప్రతిష్ఠానపురమను నగరముండెను. అందు బ్రాహ్మణ భక్తిపరుడు, సత్యవాది ధర్మసంపన్నుడో చూడామణి ధర్ముడు అను వైశ్యశ్రేష్ఠుదుండెను. అతనికి ఎంతకాలమునకు సంతానము కలగదయ్యెను. అంత అతడు ఘోరాటవులను జేరి శ్రీమహావిష్ణువును గరించి తీవ్రముగా తపమాచరించెను. అతని తపమునకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై వంశోద్ధారకుడగు పుత్రుడు కలుగునని వరమిచ్చెను. అనతి కాలము నందునే అతనికి పుత్రోదయమయ్యెను. చూడామణి పుత్రునికి జాతక కర్మలు నిర్వహించి ఆ బాలునికి ధర్మనందనుడని నామకరణము జేసెను. చూడామణి ధర్మనందనికి 12 సంవత్సరములు నిండగానే వేదాధ్యయమునకే భార్గవచ్చవన మునివర్యులకు అప్పగించెను. ధర్మనందనుడు బహుకాలము గురు శుశ్రూషలు జేసి సర్వవిద్యా పారంగతుడయ్యెను. అతడు వైవాహిక, ఐహిక సుఖములకు ఇష్టపడక గురువాజ్ఞను బడసి సర్వసృష్టికి మూలమగు ఆది పరాశక్తిని తలచి భీకరమైన తపస్సు చేయసాగెను. 2. ఆదిపరాశక్తి ధర్మనందనుని దీవించుట. ఆ విధముగా ధర్మనందనుడు 1000 సంవత్సరములు తపమాచరించగా పరాశక్తి ప్రసన్నమై ఓయి ధర్మనందనా, అనితర సాధ్యమౌ తపస్సుచే నన్ను మెప్పించితివి. నీ ఈప్సితార్థమును దెల్పుము ప్రసాదింతు ననెను. అంత ధర్మనందనుడు కనుల ఆనంద భాష్పములను రాల్చుచు గంగా భవానీ గాయత్రీ కాళీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలిత దశనామా ప్రజ్వలిత ఆదిపరాశక్తి నమస్తే నమస్తే నమ అని ప్రార్థించి సాష్టాంగదండ ప్రమాణములు గావించుచు, అమ్మా జగదేకమాత, నిన్ను దర్శించుటే నా మనోరథము సంసార జీవితము మీద, కొరికల మీద, ఆశపాశమల నుండి నన్ను విముక్తుని జేసి నీ కృపాకటాక్షములను సదా నాకు ప్రసాదింపుమని గోరెను. నాయనా, నీ పల్కులు నన్ను సంతోషపరిచినవి. నీవు కారణ జన్ముడవు. భవిష్యత్ కాలమున నీవు ఆర్య వైశ్య మూలపురుషుడవై 102 గోత్రజ వైశ్యోద్ధారకుడవై కీర్తి ప్రతిష్టలను, ముక్తిని కలిగింతువుగాక. నీవు దివ్య శక్తులతో ప్రకాశింతువుగాక. నీవు ఇక కైలాసమును జేరి పరమేశ్వరుని సేవించుచు తరింతువుగాక అని దీవించి అంతర్ధానమయ్యెను. వెంటనే అటకు దివ్య విమానం వచ్చెను. ఆహా, నేటికి కదా నా బ్రతుకు ధన్యమైనదని సంతోషమున ధర్మ నందనుడు విమానమెక్కి కైలాసగిరి జేరి నిరంతరము శివుని అర్చించు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడాయను. అట్లు మన్వంతర కాలము గడచిన పిదప ధర్మ నందనుడు యోగశక్తి చేత తన జీర్ణ పార్థివ శరీరమును వదలి దివ్య శరీరుడై సోమదత్తునిగా ఆవిర్భవించెను. మునుపటికన్నా మిన్నగా శ్రద్ధాభక్తుల మహాదేవుని అర్చించసాగెను. ఒకనాడు పరమేశ్వరుడు సోమదత్తుని జేర బిల్చి వత్సా, నీ సేవకు మెచ్చితిని. ఇకనుంచి నీవు నా అంతరంగ భక్తుడవే సిద్ధయోగి పుంగవుడుగా సమాధి నామమున బరగుచు నీ ఆర్యవైశ్య కులమ నుద్ధరింతువుగాక అని దీవించెను. ఆ సమాధి యోగియే దుర్వాసుని శాపగ్రస్తుడై ఈ లోకాన కల్హరునిగా జన్మించెను. విరూపాక్ష, అతనికే మీ జనకుడు కుసుమశ్రేష్ఠి కుమారునిగా జన్మించెను. ఆ తరువాత జరిగిన విషయము లన్నీయూ మీకందరికీ తెలిసినవే కదా. ఇక మీరు నిజవాసములను జేరుకుని నగరేశ్వర వాసవాంబలను నిత్యమూ సేవించుచు ధర్మనిరతిన పెనుగొండ రాజ్యపాలన గావించుడనెను. మహాత్మా,
మీ మధుర వాక్యముల ద్వారా మా పూర్వీకుల చరిత్రను తెలుసుకొంటిమనుచు సాలంకాయన మమర్షి పాదములకు నమస్కరించి విరూపాక్ష మణి గుప్తాదులు పెనుగొండ పట్టణము నకు ప్రయాణము కొనసాగించిరి. ఓం తత్సత్. 19వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.